Greetings to you in the name of our Lord Jesus Christ. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. We are always grateful to God for the opportunity we have of studying His Word together. మనము కలిసి దేవుని యొక్క వర్తమానాన్ని చదువుకోవడానికి దేవుడు అనుగ్రహించినటువంటి మంచి అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమను చెల్లిస్తున్నాం. And I would like to thank each one of you for taking your precious time to watch this program. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి మీలో ప్రతి ఒక్కొక్కరికి దేవుడు అనుగ్రహించిన గొప్ప తరుణాన్ని బట్టి నేను ఎంతగానో సంతసిస్తూ ఆనందిస్తున్నాను. In these evening programs, we are studying some very important Bible truths. ఈ యొక్క సాయంకాల సమయంలో బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి గొప్ప సత్యాలను ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. Some of these messages presented may be new to you. ఒకవేళ ఈ యొక్క సందేశాలన్నీ కూడా మీకు కొత్తగా అనిపించవచ్చునేమో. Please feel free to ask your questions. దయచేసి మీ ప్రశ్నలు ఏదైనా ఉంటే మమ్మల్ని దయతో ప్రశ్నించాలని కోరుతూ ఉన్నాం. You can write to the email address seen on the screen, or you can call us over the phone. మీరు ఈ తెరపై ఉన్న ఈమెయిల్ సంప్రదించవచ్చు, లేదా ఈ తెరపై ఉన్న నా ఫోన్ నెంబర్ సంప్రదించి మీ ప్రశ్నలు నాకు తెలియచేయండి. This evening, before we begin our study, shall we seek God's blessing? ఈ యొక్క సాయంకాల సమయంలో దైవ వర్తమానాన్ని వినడానికి ముందుగా దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేసుకుందాం. Our loving Father, we thank you for your word. ప్రేమ కలిగిన తండ్రి, మీ యొక్క వాక్కులను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. We thank you for your promise of the Holy Spirit to help us understand your word. తండ్రి, మీ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మీరు మాకు దయచేసినందుకు కొరకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం. And we thank you for the Holy Spirit who will enable us to obey your will. తండ్రి, మీ యొక్క చిత్తానికి మమ్మల్ని సరితూడడానికి మీరు మాకు దయచేసిన పరిశుద్ధాత్మ అభిషేకం బట్టి మీకు వందనాలు. This evening, as we open your word, we pray you will open our hearts and our minds. దేవా, ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ యొక్క వాక్యాన్ని మేము చదువుతుండగా మీరు మా యొక్క హృదయాలను మనోనేతలు తెరవమని ప్రార్థన చేస్తున్నాం. Help us to understand your will. తండ్రి, మీ యొక్క చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి మీరు సహాయం చేయండి. Give us strength from above to obey your will. మీ యొక్క చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి పరలోకం నుండి మాకు శక్తిని దయచేయండి. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. King James, one of England's kings, is said to have tried his hand as a judge. మరి కింగ్ జేమ్స్ అనేటువంటి వ్యక్తి ఇంగ్లాండ్లో రాజుగా ఉన్నప్పుడు ఆయన ఈ యొక్క న్యాయ వర్తమానాల గురించి తెలియజేస్తున్నాడు. He carefully listened to one side of the case. మరి ఆ యొక్క కేసును గురించి ఒకవైపున ఆయన శ్రద్ధగా వింటున్నాడు. He was just about ready to make up his mind when he listened to the other side of the case. మరి ఆయన మరోవైపు ఉన్నటువంటి యొక్క కేసు తరపునటువంటి వారిని గురించి కూడా వినాలని ఆయన కోరుకుంటున్నాడు. Then, totally confused, he didn't know what to do. ఏం చేయాలో అర్థం కాలేదు. అతడు గందరగోళంలోకి వెళ్ళిపోయాడు. The people he first thought innocent now appeared guilty. మొట్టమొదటిగా ప్రజలు ఏమనుకున్నారు తెలుసా? అతడు నిరపరాధి అని అనుకున్నారు. ఇప్పుడైతే అపరాధ భావంలో ఉంటున్నారు. The people who first appeared guilty now appeared innocent. మరి ప్రజలు మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే వారు నిరపరాధులుగా గమనించబడి ఇప్పుడు అపరాధ భావనగా తీర్చబడుతూ ఉన్నారు. Frustrated, he eventually abandoned his position as a judge. ఒక జడ్జిగా తను ఏం చేయాలో అర్థం కాక సందిగ్ధంలో పడిపోతూ ఉన్నాడు. King James put it this way. కింగ్ జేమ్స్ ఈ విధంగా ఉంచుచున్నాడు ఈ కార్యక్రమాన్ని. He said, I could get on very well hearing one side only, but when both sides have been heard by my soul, I know not which is right. నేను ఒక పక్షం వారి గురించి నేను విన్నాను మాత్రమే కాకుండా ఇరువైపులా ఇరు పక్షాల వారి గురించి మేము విన్నప్పుడు వారి యొక్క ఆత్మలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన కార్యక్రమం ఏంటో, ఏది న్యాయమో ఏది సరైందో నేను చూస్తున్నాను అనుకున్నాడు. I don't think I want to have him as my judge. మరి ఆయన నా యొక్క న్యాయాధిపతిగా ఉండాలి అని నేను అనుకోవడం మాత్రమే కాదు, కానీ Most people don't have happy feelings when they think about being in court or being judged. చాలామంది ప్రజలు మరి జడ్జి అనగా న్యాయాధిపతి ఇచ్చేటువంటి ఆ తీర్మానమును బట్టి ఎందరూ చాలామంది సంతోషంగా ఉండరు. But as we read the scriptures, we find that the Bible writers spoke very positively of judgment. మరి బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే బైబిల్ యొక్క రచయితలు ఈ న్యాయ తీర్పుని గురించి అందరూ కూడా అనుకూలంగా వ్రాస్తూ ఉన్నారు. Even as if it was something to look forward. మనము ఇంకొద్దిగా ముందుగా వెళ్ళి గమనించి చూసినట్లయితే
The psalmist wrote like this in Psalm 96, verses 11 to 13. 96వ కీర్తన 11 నుండి 13 వచనాల్లో కీర్తనకారుడు ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. The psalmist says, "Let the heavens rejoice and let the earth be glad. Let the sea roar and all its fullness. Let the field be joyful and all that is in it." యెహోవా వేంచేయుచున్నాడు, ఆకాశం సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రమును దాని సంపూర్ణత ఘోషించునుగాక, పొలమును దాని యందు గల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక, వనవృక్షములని ఉత్సాహధ్వని చేయునుగాక అంటున్నాడు. Then all the trees of the woods will rejoice. వనవృక్షములన్నీ ఉత్సాహధ్వని చేయునుగాక. For what? ఎందుకోసం తెలుసా అండి? He says, for he is coming to judge the earth. ఎందుకో తెలుసా? యెహోవా వేంచేయుచున్నాడు, ఆయన మరి న్యాయాన్ని చేయబోతూ ఉన్నాడు. The psalmist says, he shall judge the world with righteousness and the peoples with his truth. మరి కీర్తనకాడు అంటున్నాడు, భూజనులకు తీర్పు తీర్చగా యెహోవా వేంచేయుచున్నాడు, న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాస్యతను బట్టి జనులకు ఆయన తీర్పు తీరుస్తున్నాడు. So David looked forward to God setting everything right. మరి దావీదు గ్రంథకర్త దేవుడు సమస్తాన్ని మరి న్యాయ తీర్పుగా తీరుస్తున్నాడు తెలియజేస్తున్నాడు. Perhaps the reason David was so glad to anticipate the judgment was because he knew and trusted the God who would be judging the earth. మరి దావీదు ఇలాగున రాయడానికి గల కారణం ఏంటో తెలుసా అండి? న్యాయాధిపతి అయినటువంటి దేవుడు ఈ యొక్క భూమిని ఏ విధంగా ఆయన న్యాయం తీర్చబోతున్నాడో ఆయన యందు నమ్మిక ఉంచుచున్నాడు. In an unfair, unjust world, judgment by a loving and fair God is something to look forward to. మరి ఈ యొక్క అనీతి అయినటువంటి యొక్క భూప్రపంచంలోను, మరి పనికిరానటువంటి యొక్క భూప్రపంచంలో దేవుని యొక్క న్యాయము, ప్రేమ కలిగినటువంటి దేవుడు ఏ విధంగా ముందు కొనసాగింప చేస్తాడో మనం చూడబోతున్నాం. The Bible writers also recognized that the judgment was something very important. బైబిల్ గ్రంథకర్తలు రాస్తూ ఉన్నారు, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి న్యాయ తీర్పులు చాలా ప్రాముఖ్యమైనవని. And that it would be accomplished at a future date. ఇవన్నీ కూడా దానికి భవిష్యత్తులో ఉన్నటువంటి తేదీలు నిర్ణయాలు చేయబడుతూ ఉన్నాయి. The Apostle Paul wrote in Acts chapter 17, verse 31. అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యం 17:31 ఇలాగ రాస్తున్నాడు. Paul there says, God has appointed a day on which he will judge the world. పౌలు అంటున్నాడు, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. And this judgment is not something that affects only a few. ఈ యొక్క న్యాయ తీర్పు కొంతమందిని మాత్రమే, అది ఏదో ఒక విషయాన్ని చేయడం మాత్రం కాదు కానీ 2 Corinthians chapter 5, verse 10, the Apostle Paul says, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:10 అపోస్తలుడైన పౌలు సెలవిస్తున్నాడు. he says, for we must all appear before the judgment seat of Christ. మనమందరము కూడా క్రీస్తు న్యాయ పీఠము ఎదుట ప్రత్యక్షము కావాలి అంటున్నాడు. Whether we believe it or not, మనము నమ్మినా నమ్మకపోయినా, whether we like it or not, మనకి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, whether we profess to be Christians or not, ఒకవేళ మీరు క్రైస్తవులైనా క్రైస్తవులు కాకపోయినా, no matter who we are, మనం ఎవరైనా సరేనండి, we are all to be held accountable for the decisions in our lives. మనం అందరం కూడా మనము తీసుకున్నటువంటి జీవితంలో తీసుకున్న నిర్ణయాలకి మనము లెక్క ఒప్పచెప్పవలసిన వారమై ఉన్నాము. The Bible says in Romans chapter 14, verse 12, రోమిలికి రాసిన పత్రిక 14:12 బైబిల్ సెలవిస్తుంది. says, so then each of us shall give account of himself to God. మనలో ప్రతివాడును తన గురించి దేవునికి లెక్క ఒప్పగించాలి అని. Not only does the Bible reveal the truth that we will all be judged, బైబిల్ గ్రంథంలో మనం అందరం కూడా న్యాయ తీర్పును, మన యొక్క నీతిని బట్టి మనకు తీర్పు తీర్చబడుతుంది. it gives us great insights into how and when this judgment will take place. మరి మనం ఇంకా లోతుగా మనం గమనించి చూసినట్లయితే ఎప్పుడు, ఎలాగున, ఏ స్థలంలో ఈ యొక్క న్యాయం జరుగుతుందో చూడబోతూ ఉన్నాం. In Daniel chapter 7, verses 9 and 10, దానియేలు గ్రంథము 7:9-10 మనం గమనిస్తే, Daniel says he was in a vision, దానియేలు ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. and he says, I watched till thrones were put in place and the Ancient of Days came. మరి ఇంకా సింహాసనములను వేయుట నేను చూశాను, మహావృద్ధుడు ఒకడు కూర్చుండెను. His garment was white as snow.
ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, and the hair of his head was like pure wool. ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రె బొచ్చు వలె తెల్లగాను ఉండెను. His throne was a fiery flame, ఆయన సింహాసనం అగ్ని జ్వాలల వలె మండుచుండెను. and its wheels a burning fire. ఆయన దాని చక్రములు అగ్ని వలె ఉంటున్నాయి. A fiery stream issued and came forth from before him. అగ్ని వంటి ప్రవాహము ఆయన ఎద్దు నుండి ప్రవహించుచుండెను. 1,000 thousands ministered unto him. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. 10,000 times 10,000 stood before him. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. The court was seated, తీర్పు తీర్చుటకై అక్కడ కూర్చుండబడి ఉన్నారు. and the books were opened. మరి తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడ్డాయి. We read this in Daniel chapter 7 verses 9 and ఈ 10. విషయాన్ని దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 9, 10 వచనం చూస్తూ ఉన్నాం. Here Daniel sees God the Father, ఇక్కడ దానియేలు తండ్రి అయిన దేవుని చూస్తూ ఉన్నాడు. or the Ancient of Days. ఆయన మహావృద్ధుడుగా కూర్చున్నట్టుగా చూస్తూ He ఉన్నాడు. sees God seated upon his eternal throne, ఆయన నిత్యత్వమైనటువంటి యొక్క సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. surrounded by countless angels. ఆయన కోట్ల కొలది యొక్క దేవదూతలతో ఆయన కూర్చుని ఉన్నాడు. Notice what Daniel saw next in his vision. తన యొక్క దర్శనంలో దానియేలు ఏం చూస్తున్నాడు ఒకసారి మనం We read గమనించుదాం. in Daniel chapter 7 verse 13. మరి దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13 వచనం చూద్దాం. I was watching in the night visions, and behold, one like the Son of Man coming with the clouds of heaven. రాత్రి కలిగిన దర్శనంలో నేను ఇంకా చూస్తుండగా ఆకాశ మేఘరుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి, He came to the Ancient of Days, ఆ మహావృద్ధులకు వాని సన్నిధిని ప్రవేశించి and they brought him near before him. ఆయన సముఖమునకు తేబడెను. See how very much like a courtroom scene on earth. చూడండి, ఈ యొక్క భూమి మీద కోర్టు రూము ఏ విధంగా ఉన్నదో అలాగుననే కనిపిస్తూ ఉన్నది. Here, the Son of God is pictured standing before the Ancient of Days. ఇక్కడ మరి మహావృద్ధుడగు వాని యొక్క సన్నిధానంలో ప్రవేశించిన దేవుని కుమారుడు అనగా మనుష్య కుమారుని పోలిన ఒకడు చూస్తున్నాము. The Son of God is standing before God the Father. మరి మనుష్య కుమారుని పోలినొకడు మరి తండ్రి అయిన దేవుని ఎదుట ఆయన సముఖమున నిలబడి ఉన్నాడు. And God the Father is presiding over the court. మరి తండ్రి అయినటువంటి దేవుడు ఆ యొక్క తీర్పు తీర్చుటకై సిద్ధంగా ఉన్నాడు. And there are witnesses, అక్కడ చాలా మంది పరిచారకులు ఉన్నారు. the holy angels who have seen and recorded everything. కోట్ల కొలది దేవదూతలు సమస్తాన్ని వారు గ్రంథస్థం చేస్తూ ఉన్నారు. And standing before the throne is Jesus. మరి సింహాసనము ఎదుట నిలబడిన వ్యక్తి ఎవరో తెలుసా? ప్రభువైన యేసు. And he is man's advocate, ఆయన మానవాళికి అడ్వకేట్గా మధ్యవర్తిగా the ఉన్నాడు. one who works on our behalf. మన నిమిత్తమై ఆయన పని చేస్తూ ఉన్నాడు. Because we read in 1 John chapter 2 verse 1, ఎందుకనగా 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివితే, we have an advocate with the Father, Jesus Christ, the righteous. మన కొరకై నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. Well, you say everyone seems to be there except the one who is to be tried. సమస్తం అక్కడ ఉన్నారు, మనుషులు ఉన్నారు, అందరూ అక్కడ దేవదూతలు సమస్తం కూడా అక్కడ ఉన్నారు. కానీ In essence, that is true. One is missing. అందులో ఒక వ్యక్తి కనిపించడం లేదండి. But let us notice what the Bible says. అయితే బైబిల్ గ్రంథం ఏం చెబుతుందో ఒకసారి మనం గమనించుదాం. Daniel 7:10. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో, The court was seated and the books were opened. ఆయన ఎదుట నిలుచుటకై గ్రంథములు తెరవబడెను. Who was missing? The one who is to be tried is missing. ఎవరు అక్కడ లేరో తెలుసా అండి? ఎవరైతే మన ఫిర్యాదు చేయవలసిన వారు అక్కడ లేరండి. Instead of that person, we see books opened. మరి ఆ యొక్క వ్యక్తికి బదులుగా పుస్తకాలు తెరవబడ్డాయి తీర్పు తీర్చుటకై. Those who stand trial, they are missing. ఎవరైతే నిలబడవలసిన వారు ఉన్నారో ట్రయల్ కోసమై వారు అక్కడ కనిపించడం లేదు. But there are books. అయితే అక్కడ గ్రంథాలు విప్పబడ్డాయి. Evidently, these books contain the records of the deeds of those who stand trial. మరి సాక్ష్యార్థంగా ఈ యొక్క గ్రంథములలో ఏం రాయబడింది అనగా ఎవరైతే ఏం చేశారో ఆ విషయాలు అందులో పొందుపరచబడ్డాయి.
For Solomon wrote like this in Ecclesiastes chapter 11 verse 9. రాజైన సొలొమోను ప్రసంగి గ్రంథం 11 అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. Rejoice, O young man, in your youth, and let your heart cheer you in the days of your youth. యవనుడా నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయాన్ని సంతుష్టంగా ఉండనిమ్ము. Walk in the ways of your heart and in the sight of your eyes, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించు. but know that for all these God will bring you into judgment. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకోమంటున్నాడు. And in the next chapter he writes, మరొక అధ్యాయంలో ఆయన ఇలాగ రాస్తున్నాడు. that is Ecclesiastes 12:14. మరి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనంలో Say, for God will bring every work into judgment, including every secret thing, whether good or evil. గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. Even the words we speak are recorded and will be considered. మరి మనం మాట్లాడినటువంటి ప్రతి మాటను గురించి విమర్శ దినాన్ని లెక్క చెప్పవలసి ఉండును. And Matthew wrote like this in Matthew chapter 12 verse 36. మత్తయి సువార్తలో మత్తయి ఈ విధంగా రాస్తూ ఉన్నాడు 12వ అధ్యాయం 36వ వచనంలో. Matthew says, for every idle word men may speak, they will give account of it in the day of judgment. నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. For by your words you will be justified, and by your words you will be condemned. మీ యొక్క మాటను బట్టి మీకు తీర్పు తీర్చబడుతున్నది, మీ యొక్క మాటను బట్టి మీకు తీర్పు తీర్చబడుతుంది. Malachi described these records like this. మలాకి ఈ విధంగా వ్రాస్తూ ఉన్నాడు. Malachi chapter 3 verse 16. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో, Then those who feared the Lord spoke to one another, and the Lord listened and heard them. దేవుని యందలి భయభక్తులు కలిగిన వారు ఒకరికొకరు మాట్లాడుతూ ఉండగా దేవుడు వినుచున్నాడనేటువంటి అంశాన్ని మలాకి తెలియజేస్తూ ఉన్నాడు. So a book of remembrance was written before him. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామను స్మరించు ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. Books for whom? ఎవరు అండి ఆ పుస్తకాల For గ్రంథాలు? those who fear the Lord and who meditate on his name. యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయన యొక్క నామమును స్మరించుచుండేటువంటి వారి జ్ఞాపకార్థంగా ఉండేవారు. God notices every time our hearts are drawn to him. దేవుడు ప్రతిసారి మన యొక్క హృదయాన్ని పరిశీలన చేస్తూనే ఉంటున్నాడు. He marks down every word of encouragement that we give to somebody else and every deed of kindness. మనము ఎవరినైనా ప్రోత్సాహపరిచేటువంటి మాటలు మాట్లాడినట్లయినా సరే, మనము ఎవరికైనా ఏదైనా క్రియ చేసినా, మంచి కార్యక్రమం చేసినా ఆయన దాన్ని చూస్తూనే ఉన్నాడు. King David was also confident in God's record keeping. మరి రాజైనటువంటి దావీదు కూడా దేవుడు ఏ పుస్తకాలను గ్రంథాలు ఉంచుకొని ఉన్నాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. For he said in Psalm 56 verse 8, 56వ కీర్తన 8వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. put my tears into your bottle, are they not in your book? నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవులలో కనబడును కదా. Friends, God knows about the deepest sorrows of your life. నా ప్రియమైన స్నేహితులారా, నీ యొక్క హృదయంలో అంతరంగంలో ఉన్నటువంటి విచారమును కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. He understands what we go through. మనము ఏ విధంగా వెళుతూ ఉన్నామో ఆయన అర్థం చేసుకోగలుగుతున్నాడు. The books of heaven are incredibly detailed. మరి పరలోకం ఉన్నటువంటి గ్రంథాలు అవన్నీ కూడా స్పష్టంగా రాయబడి ఉన్నాయి. God keeps such records not for his benefit, దేవుడు అలాంటి కార్యక్రమాలన్నీ కూడా తన యొక్క లబ్ధి కోసమే ఉంచుకోవడం లేదు, but for the benefit of the watching universe. ఆయన యొక్క ప్రపంచ దేశం యొక్క మంచి కోసమే అలాగున చూస్తూ ఉన్నాడు. The devil has made accusations about God and his government and character. మరి సాతానుడైతే దేవుని యొక్క రాజ్యమును గురించి, ఆయన గుణాతిశయమును గురించి నేరారోపణ చేస్తూ ఉన్నాడు. But God wants each and every created being to be fully satisfied that the devil's charges are not true. అయితే దేవుడు ప్రతి
ఒక్కొక్క సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కొక్కరు చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని సంతృప్తిపరచడం కోసమై సాతాను యొక్క ఫిర్యాదులను ఏం తీసుకొచ్చినా అతడు వినడం లేదు. God wants each and every created being to be fully satisfied that God really is loving, just and fair. మరి దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి, ఆయన మంచి దేవుడై ఉన్నాడు. With God, there are no secrets. దేవుని యొద్ద ఎలాంటి రహస్యములు మర్మములంటూ లేవు. Everything is transparent. ఆయన సమస్తాన్ని ఆయన బహిర్గతం చేస్తూ ఉన్నాడు. And that's the way he conducts the judgment. ఆ విధంగా ఆయన తీర్పును తెలియచేస్తూ In ఉన్నాడు. 1 Corinthians chapter 4 verse 5, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4:5 we read, will both bring to light the hidden things of darkness and reveal the counsels of the hearts. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు There will be no cover-ups in that day. ఆ దినమున రహస్యముగా ఉంచబడిన పాపమంటూ ఏదీ ఉండదండి. Men may be able to fool their friends and even their families, మరి మనుషులు తమ యొక్క స్నేహితులను తమ యొక్క సొంత వారిని బుద్ధిహీనులుగా చేసి but ఉండవచ్చు. no one can fool God. అయితే దేవుణ్ణి ఎవరిని కూడా మోసం చేయలేరండి. He reads the secrets of the heart. ఆయన హృదయ రహస్యాలను ఎరిగినటువంటి దేవుడై ఉన్నాడు. We are told in Matthew chapter 16 verse 27, మత్తయి సువార్త 16వ అధ్యాయం 27 మనం చూసాం. when Jesus comes, he will reward each according to his works. ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తున్నప్పుడు ఎవని క్రియలు చొప్పున వానికి ఆయన ఫలం ఇస్తూ ఉన్నాడు. But you may ask, how can the lives we live be the subject of judgment when we are saved by grace? మరి మీరు ఒక ప్రశ్న వేయొచ్చు, మనము జీవిస్తూ ఉన్నాం కదా, మనము తీర్పు ద్వారా మనము రక్షించబడి కృప ద్వారా రక్షించబడి ఉన్నాం కదా, మనకు ఎలాగో తీర్పు జరుగుతుందని. It is because living in harmony with God's will is the spontaneous result of a heart full of love for God and love for man. మరి ఇది ఎందుకో తెలుసా, మనము నీతి కలిగిన జీవితాన్ని దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించడం ద్వారా మన యొక్క హృదయం అంతా కూడా దేవుని యొక్క ప్రేమ చేత మానవ పట్ల నింపబడినట్లు It is a love relationship with Jesus that motivates his followers to obey him. ఇది ప్రేమతో సంబంధించబడినటువంటి సంబంధం కాబట్టి ప్రభువైన యేసుతో కూడా మనము ఆయనను వెంబడించి ఆయనకు విధేయత చూపించిన వారంగా ఉండగలుగుతున్నాం. Solomon summarized all he had learned in life with the following conclusion. సొలొమోను తన యొక్క జీవితంలో సమస్తాన్ని నేర్చుకున్న తరువాత తేలిన ఫలితార్థం ఇది అని అంటున్నాడు. We read this in Ecclesiastes chapter 12 verse 13. ఈ విషయాన్ని ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ మనం చదువుతున్నాం. Let us hear the conclusion of the whole matter. Fear God and keep his commandments, for this is man's all. ఇదంతయు విన్న తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను, మానవ కోటికి ఇదే విధి. For God will bring every work into judgment. దేవుడు సమస్తమైనటువంటి కార్యక్రమాన్ని తీర్పులోనికి తీసుకురాబోతూ ఉన్నాడు. You see, when judgment day comes, we will find ourselves in one of two positions. తీర్పు దినం వచ్చినప్పుడు మనము ఏదో ఒక స్థలంలో ఉండవలసిన వారమై ఉన్నాం. Either our entire record of past failures will be covered by the blood of Jesus, మనము గతంలో జరిగిన మన యొక్క ఓటమి అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా కడుగుబడిచి ఉన్నట్లయితే, or our record will stand to condemn us. లేదా మన న్యాయ తీర్పు తీర్చేటువంటి ఆ దినాలు అవన్నీ కూడా గ్రంథస్థం చేయబడినట్లయితే, our obedience is not we don't earn salvation by our obedience. మన యొక్క విధేయత ద్వారా మనము రక్షణను మనం పొందలేదు, కానీ We are saved by grace. మనము కృప ద్వారానే రక్షించబడి ఉన్నాము. Grace is the power that he gives us to overcome sin. పాపాన్ని జయించడం కోసమై ఆయన కృపను మనకు దయచేస్తూ ఉన్నాడు. He changes our mind, renews our mind. ఆయన మన యొక్క మనస్సును రూపాంతరపరుస్తూ ఉన్నాడు. So
Since man's relationship to Christ is to be judged by his conduct. మానవుని యొక్క క్రీస్తుతో కూడినటువంటి యొక్క సంబంధం ఏమనగా తన యొక్క గుణాతిశయమును బట్టి సంబంధిత బాంధవ్యం కలిగి ఉంటున్నాడు. There must be some clear standard by which to measure that conduct. ఆ యొక్క మంచి న్యాయ తీర్పును బట్టి దేవుడు మనకు న్యాయ తీర్పును కలుగు చేస్తూ ఉన్నాడు. In God's judgment, just like in earthly courts, our conduct will be compared to the standard of God's law. మరి ఈ భూమి మీద ఏ విధంగా న్యాయ స్థానాలు ఉన్నాయో అదేలాగున దేవుని యొక్క మరి చిత్తానుసారంగా అక్కడ కూడా న్యాయస్థానాలు ఉన్నాయి. James tells us in James chapter 2 verse 12, మరి యాకోబు పత్రికలో యాకోబు ఇలాగున సెలవిస్తూ ఉన్నాడు. so speak and so do as those who will be judged by the law of liberty. స్వాతంత్ర్యం ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాట్లాడండి, అలాగుననే ప్రవర్తించమంటున్నాడు. Which law is James talking about? ఏ న్యాయ తీర్పును గురించి మరి యాకోబు మాట్లాడుతున్నాడు? In the previous verse, James mentions two of the commandments. మరి మొదటి వచనంలో యాకోబు తెలియచేసిన రెండు కట్టడల గురించి మాట్లాడుతున్నాడు. Do not commit adultery, వ్యభిచారం చేయవద్దు, do not kill. మరి నరహత్య చేయవద్దు. So obviously, God's 10 commandment law is the law of liberty. మరి గ్రహించి మనం చూసినట్లయితే దేవుని యొక్క 10 ఆజ్ఞలు అవి విడుదలతో కూడినటువంటి అంశములై ఉన్నాయి. So God's 10 commandment with which lives of all of us will be compared. దేవుని యొక్క 10 ఆజ్ఞలు మనలందరిని కూడా అందులో పొందుపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. So the judgment will simply determine on which side we stand in the great conflict between Christ and Satan. మరి తీర్పు ఏ విధంగా మరి తెలియచేయబడుతుందో మనం గమనించినట్లయితే యేసు క్రీస్తుకు సాతానుకు మధ్యలో జరిగేటువంటి పోరాటం ద్వారా ఈ యొక్క తీర్పు ఉండబోతున్నది. Are we with Christ? మనము క్రీస్తుతో కూడా ఉన్నామా? Have we let Christ live out his life in us? మరి క్రీస్తు కలిగినటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నామా? Have we loved him and his will supremely? మనము ఆయనను గొప్పగా ప్రేమిస్తూ ఉన్నామా ఆయన చిత్తానుసారంగా? As expressed in the 10 commandments? 10 ఆజ్ఞల్లో ఉన్న రీతిగా మనము అలా వ్యక్తపరుస్తున్నామా? 10 commandments, they are simply the transcript of God's character. 10 ఆజ్ఞలు దేవుని యొక్క గుణాతిశయాలని గురించి దేవుడు మనకు రాసినటువంటి ఆజ్ఞలై ఉన్నాయి. Has it been our desire to follow his will and to allow him to write his law in our hearts? ఆయనను వెంబడించడం కోసమే ఆయన యొక్క ఆజ్ఞలు మన హృదయమందు రాయబడి ఉన్నాయా? It is not enough to profess that we are followers of Christ. మనము యేసుక్రీస్తు వారి యొక్క పరిచారకులను వెంబడించేటువంటి వారం చెప్పుకోవడం We మాత్రమే must కాదు. allow Jesus' perfect life of obedience and faithfulness to be lived out in us. మనము క్రీస్తుని వెంబడించు వారమైతే మన యొక్క జీవితం అంతా కూడా పరిపూర్ణమైన విధేయత కలిగి నమ్మకంగా మనలో మనం జీవించవలసిన వారమై ఉన్నాం. Jesus said in Matthew chapter 7 verse 21, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం ప్రభువైన యేసు ఇలాగున తెలియచేస్తూ not ఉన్నాడు. everyone who says to me, Lord, Lord, shall enter the kingdom of heaven, ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని but he who does the will of my Father in heaven. పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును అంటున్నాడు. The whole controversy between good and evil, between Christ and Satan, is about God's character of love. మరి మనం గమనించినట్లయితే ఈ యొక్క ప్రతి విషయాన్ని కూడా యేసుక్రీస్తుకు అలాగే సాతానుకు అలాగే మంచికి చెడ్డకు మధ్య ఒక గొప్ప పోరాటం జరుగుతూ ఉన్నది. దేవుని యొక్క గుణాతిశయాన్ని గురించి మనం ప్రచురం చేస్తున్నాం. And the law is a written expression of that love. ఆ యొక్క చట్టము ప్రేమను గురించినటువంటిదిగా ఉన్నది. No wonder it is used as the standard in God's judgment. ఆశ్చర్యపడవలసింది ఏమనగా దేవుని యొక్క న్యాయ తీర్పును బట్టి ఇది రాయబడి ఉన్నది.
But even more exciting is the Bible's teaching that the judgment is already in session now. మరి బైబిల్ గ్రంథంలో మనం గమనించి చూసినట్లయితే న్యాయ తీర్పు ఏ విధంగా ఉన్నదో ఆ విషయాన్ని ఇప్పుడే తెలియజేస్తూ ఉన్నాడు. That is why in Revelation's last day warning message, it is spoken of as already underway. కనుకనే ప్రకటన గ్రంథంలో మనకు హెచ్చరిక సందేశంగా అది ముందుగానే తెలియచేస్తూ ఉన్నది. Revelation chapter 14 verses 6 and 7. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 6-7 వచనాల్లో It says, Then I saw another angel flying in the midst of heaven, having the everlasting gospel. నిత్య సువార్తను తీసుకుని ఆకాశ మధ్యమున ఒక దూత ఎగురుచుండగా నేను చూశానంటున్నాడు. To preach to those who dwell on the earth, to every nation, tribe, tongue and people. అతడు భూనివాసులకును అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి Saying with a loud voice, Fear God and give glory to him, for the hour of his judgment has come. ఆ దూత ఏమంటాడు తెలుసా? అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను. And worship him who made heaven and earth, the sea and springs of water. కనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికే నమస్కారము చేయడని గొప్ప స్వరముతో చెప్పాను. Friends, you will notice that this message does not say the judgment will come. ప్రియమైన స్నేహితులారా, తీర్పు రాబోతూ ఉన్నది అని చెప్పడం లేదు ఈ యొక్క సందేశం. It says the hour of his judgment has come. ఈ బైబిల్ గ్రంథం తెలియచేస్తూ ఉన్నది ఆ యొక్క తీర్పు తీర్చు గడియ వచ్చెను. We will look more at these three angels' messages in coming studies. రాబోయేటువంటి దినాల్లో మరి అధ్యయనంలో ఈ యొక్క సత్యాన్ని గురించి ఇంకా మనము ముగ్గురు దూతల గురించి నేర్చుకోబోతున్నాము. But for now, let us just notice that this message of the arrival of the judgment is to be given. మరి ఈ యొక్క సందేశంలో మనం గమనించి చూసినట్లయితే ఆ యొక్క తీర్పు అనేటువంటిది ఇవ్వబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. Notice what immediately follows these three angels' messages. ఈ ముగ్గురు దేవదూతలు అందించినటువంటి సందేశాలు ఏంటో ఒకసారి మీరు గమనించండి. We read in Revelation 14 verses 14 and 15. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 14-15 వచనములు చదివినట్లయితే, Then I looked, and behold, a white cloud, and on the cloud sat one like the Son of Man, having on his head a golden crown, and in his hand a sharp sickle. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను, మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసీనుడైనను, ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. And another angel came out of the temple, crying out with a loud voice. అప్పుడు మరి యొక్క దేవదూత దేవాలయం నుండి వెడలి వచ్చి, And he says, Thrust in your sickle and reap, for the time has come for you to reap, for the harvest of the earth is ripe. భూమి పైరు పండి అన్నది, కోతకాలం వచ్చినది, నీ కొడవలు పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘం మీద ఆసీనుడైన వానితో చెప్పెను. So friends, right after the three angels give their messages, Revelation describes the second coming of Christ. ప్రియమైన స్నేహితులారా, దేవదూతలు చెప్పిన సందేశాలు ప్రకటన గ్రంథములో తెలియజేసిన రీతిగా క్రీస్తు యొక్క రెండవ రాకడ సమీపముగా ఉన్నది. That second coming of Christ is the great harvest of the earth. యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ ఈ భూమి మీద కోత కాలమునకు సమీపముగా ఉన్నది. So the judgment takes place just before the second coming. న్యాయ తీర్పు యేసుక్రీస్తు వారి యొక్క రాకడకు ముందుగానే జరగబోతూ ఉన్నది. Because he says, Behold, I come, the reward, I am bringing the reward with me. ఎందుకనగా ప్రభువైన యేసు అంటున్నారు, నేను రాబోతుండగా వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇవ్వడానికి నా యొద్ద జీతం ఉన్నది అంటున్నాడు. But is there any way to know precisely when this judgment begins? ఎప్పుడు ఈ యొక్క తీర్పు ప్రారంభమవుతుందన్న విషయం మీకు ఏమైనా అర్థమైందా? The answer is found in the book of Daniel. దానియేలు గ్రంథంలో దీనికి సమాధానాన్ని మనం కనుగొనగలుగుతున్నాం. In Daniel chapter 8 verse 14, దానియేలు గ్రంథము 8వ అధ్యాయం 14వ వచనంలో it says, For 2,300 days, then the sanctuary shall be cleansed. 8వ అధ్యాయం 14వ వచనం మనం గమనించినట్లయితే, అందుకు అతడు 2300 దినముల మట్టుకే అని నాతో చెప్పెను. This is a fascinating verse. ఇది ఒక ఆశ్చర్యమైనటువంటి వాక్యం.
it marks the end of the vision Daniel had in Daniel chapter 8. దానియేలు గ్రంథము 8వ అధ్యాయంలో దానియేలుకు వచ్చినటువంటి దర్శనమునకు ముగింపిదే. For immediately following this prediction, the angel Gabriel begins explaining the interpretation of the vision. వెంటనే దానియేలుకు వచ్చినటువంటి ఒక దర్శనాన్ని గురించి గాబ్రియల్ అనేటువంటి దూత వివరణ తెలియచేస్తూ ఉన్నాడు. And in Gabriel's explanation, we see that this vision is a parallel to the one we read about in Daniel 7. గబ్రియేలు వివరణ మనం గమనించి చూస్తుంటే ఇక దర్శనాన్ని గురించినటువంటి అదే ఉపోద్ఘాతాన్ని దానియేలు గ్రంథం 7వ అధ్యాయం మనం చదవగలుగుతున్నాం. You'll remember we saw in Daniel 7 revealed the judgment scene just before the end of the world. ఈ యొక్క భూమి నాశనము కావడానికి ముగింపుకు రావడానికి ముందుగానే దేవుని యొక్క న్యాయ తీర్పుని గురించి ముందుగా మనం చూసాం కదా. Notice what he said about this time prophecy. మరి దినాల గురించినటువంటి ప్రవచనము ఎలాంటిదో తెలియజేస్తున్నాడో Read in గమనించుదాం. Daniel chapter 8 verse 26. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 26వ వచనం And the గమనిస్తే vision of the evenings and mornings which was told is true. Therefore, seal up the vision, for it refers to many days in the future. ఆ దినములను గూర్చి దర్శనమును వివరించినాను, అది వాస్తవం, అది అనేక దినములు జరిగిన పిమ్మట నెరవేరును, నీవైతే ఈ దర్శనమును వెల్లడి చేయకుమనెను. This announcement was so shocking to Daniel that the Bible then records in Daniel chapter 8 verse 27, and I, Daniel, fainted and was sick for days. దానియేలుకు ఈ యొక్క దర్శనము కలుగనగానే దానియేలు గ్రంథము 8వ అధ్యాయం 27వ వచనంలో దానియేలును నేను మూర్ఛిల్లి కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తుడనై ఇంటిని. I was astonished by the vision, but no one understood it. ఈ దర్శనాన్ని గురించి విస్మయం గలవాడనైతిని, కానీ దాని సంగతి తెలుపుగలవాడు ఎవడనూ లేకపోయాను. Why did the vision affect Daniel in such a dramatic way? ఈ యొక్క దర్శనము ద్వారా దానియేలు ఎందుకు మూర్ఛిల్లినట్లుగా చూస్తూ ఉన్నాము? Why did he not understand it? ఎందుకు అతడు అర్థం చేసుకోలేకపోతున్నాడు? Even after Gabriel had explained it to him, గబ్రియేలు సమస్తాన్ని వివరించిన పిదప కూడా the evidence is overwhelming that it was this last portion of the prophecy that really bothered him and that he just couldn't understand. ఈ దర్శనం గురించి విస్మయం ఉండడానికి గల కారణం ఏమనగా చివరి దినాల్లో జరగబోయేటువంటి సంగతుల గురించి అతడు తెలుసుకొని అతడు మూర్ఛిల్లాడు. We must remember that Daniel and his people had been carried as captives into Babylon. మనకందరికీ తెలుసండి, మనకు అది విషయం జ్ఞాపకం ఉన్నది. దానియేలు తన యొక్క స్నేహితులు బానిసలుగా బబులోను నుండి తీసుకురాబడ్డారు. The temple in Jerusalem with the rest of the city lay in ruins. యెరూషలేములో ఉన్నటువంటి ఆలయం అంతా కూడా నాశనమైపోయిన తరువాత But Daniel found hope in the prophecy of Jeremiah, which predicted that this exile would last 70 years. దానియేలు ఈ యొక్క దర్శనాన్ని గురించిన విషయాన్ని ముందుగానే ఆ ఎజ్కేలు గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచన గురించి తెలియజేస్తూ ఉన్నాడు. And Daniel knew that Daniel- these 70 years were just about finished. ఈ 70 సంవత్సరాలు ముగించబోతుంది అని దానియేలు ముందుగా ఎరిగినవాడై ఉన్నాడు. He was looking forward to Jerusalem's restoration. మరి యెరూషలేము యొక్క ఆలయ నిర్మాణ పునఃస్థితి స్థాపన కాబోతుందని ఎరిగినవాడై But could this prophecy mean that it would still be many more years before the temple and the city would be restored? ఈ యొక్క ప్రవచనము దేవాలయము మరలా తిరిగి నిర్మాణము చేయడం కోసమై ఈ ప్రవచనము నెరవేర్పు జరిగిందా? In Daniel chapter 9, we find the prophet studying again the prophecy of Jeremiah. దానియేలు గురించి మనం చూసి ఇర్మియా గ్రంథకర్తకు వచ్చినటువంటి ఆ యొక్క ప్రవచనాన్ని ఏ విధంగా నెరవేరిందో మనం And చూస్తూ then ఉన్నాం. praying earnestly for God's mercy upon his people. తన ప్రజల కోసమై కనికరించమని దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాడు. Oh Lord, hear. Oh Lord, forgive. Oh Lord, listen and act. ప్రభా ఆలకించము, ప్రభా క్షమించము, ప్రభా ఆలస్యం చేయొద్దు అంటున్నాడు. Do not delay for your own sake, my God, for your city and your people are called by your name. ప్రభా ఆలస్యం చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించము, నా దేవా ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే. And let's listen to what he had to say. ఏ విధంగా విన్నాడో ఆ విషయాన్ని మనం గమనించుదాం. And it says here, 70 weeks are determined for your people and for your holy city.
మీ యొక్క పరిశుద్ధ పట్టణమును గురించి ఈ 70 వారములు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలియజేస్తూ ఉన్నాడు. To finish the transgression, to make an end of sins, to make reconciliation for iniquity, to bring in everlasting righteousness, to seal up the vision and prophecy, and to anoint the most holy. తిరుగుబాటును మాన్పుటకు, పాపం నివారణ చేయుటకు, దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుటకు, యుగాంతం వరకు ఉన్నట్టు నీతిని బట్టి బయలుపరచుటకు, దర్శనమును ప్రవచనమును ముద్రించడానికి, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు, నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధించబడ్డాయి. Friends, we must remember in symbolic prophecy, a day represents a literal year. నా ప్రియమైన స్నేహితులారా, ఒక దినాన్ని గురించి ప్రవచనం ఏ విధంగా తెలుపబడిందో ఒక సంవత్సరాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం. Ezekiel chapter 4 verse 6, he says, I have laid on you a day for each year. యెహెజ్కేలు గ్రంథం 4:6 ఆ దినములు గడిచిన తరువాత ఒక దినము అనగా సంవత్సరం అంటుకొట్టి ఒక దినము చొప్పున అని రాయబడింది. So 2300 days represents 2300 literal years. 2300 దినములు అని అనగా మరి అక్షరాల 2300 సంవత్సరాలు రాయబడ్డాయి. Daniel is told that the first 70 weeks or 490 days of the 2300 day prophecy would be set aside for Daniel and for his people. దానియేలు ముందుగా ప్రవచించిన మరి 70 వారములు, అలాగే 490 రోజులు, 2300 దినముల కొరకైనటువంటి ఆ ప్రవచనము దానియేలు తన ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. But when would this time period begin? ఎప్పుడు ఈ యొక్క కాల ప్రభావం ప్రారంభమైంది? Daniel 8:14 only describes what will happen at the end of the time period, but not what would mark the beginning. దానియేలు గ్రంథం 8:14 జరిగినటువంటి ఆ యొక్క అంశం ప్రారంభంలో జరిగినది కాదు, కానీ అది ఈ విధంగా ముందుగా జరిగిన కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. Gabriel also explained this to Daniel in chapter 9, Daniel chapter 9 verse 25. గబ్రియేలు కూడా దానియేలు గ్రంథం 9:25 ఈ వాక్యాన్ని అతనికి తెలియజేస్తూ ఉన్నాడు. Know therefore and understand that from the going forth of the command to restore and build Jerusalem until Messiah the Prince, there shall be 7 weeks and 62 weeks. యెరూషలేమును మరలా కట్టించవచ్చున ఆజ్ఞ బయలుదేరిన సమయమున మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చే వరకు 7 వారం పట్టిన స్పష్టముగా గ్రహించుము. The street shall be built again and the wall even in troublesome times. రాచవీధులను కందకమును మరలా కట్టబడును. Daniel must have been relieved to know that the restoration of his beloved Jerusalem would mark the beginning of this time period, not the end. దానియేలు ముందుగా గ్రహించిన వాడై యెరూషలేము దేవాలయము యొక్క నిర్మాణము ప్రారంభములో ఏ విధంగా నిర్మించబడవచ్చును, కట్టించవచ్చును ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని The history records that the decree by the Persian king Artaxerxes to restore and rebuild Jerusalem was made in the year 457 BC. చరిత్ర గ్రంథస్థం చేయబడినటువంటి పర్షియా దేశపు రాజైనటువంటి అహస్వరస్సు ఆయన తిరిగి యెరూషలేమును నిర్మాణము చేయడం కోసమై 457 మరి క్రీస్తు పూర్వం ఈ కార్యక్రమం జరిగింది. 69 weeks or 483 years brings us down to the year 27 AD, the year Jesus was baptized by John the Baptist in the Jordan River. 69 వారములు లేక 483 సంవత్సరములు ఈ కార్యక్రమం చూసినప్పుడు యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్నటువంటి యొక్క సంవత్సరంగా మనం చూస్తూ ఉన్నాం. This began the last week of opportunity for the Jews as a nation to turn from their rebellious ways. ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను బాప్తిసం తీసుకున్నటువంటి యోర్దాను నది దగ్గర ఇది ఏ విధంగా ప్రారంభమైంది అనగా ఈ యొక్క అవకాశము యూదుల యొక్క దేశము మరలా తిరుగుబాటు చేయడం జరిగినట్లుగా చూస్తూ ఉన్నాం. At his baptism in 27 AD, Jesus was anointed by the Holy Spirit, and for the next 3.5 years, he worked to save the Jews from their own stubborn rebellion and sin. 27వ శతాబ్దంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు క్రీస్తు శకం 27వ శతాబ్దంలో యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్న తరువాత పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందిన తరువాత 3.5 సంవత్సరములు ఆయన పనిచేసి
యూదులను రక్షించడం కోసమై పాపము నుండి తిరిగి వారు మారు మనసు పొందడం కోసమే కష్టపడినట్టుగా చూస్తున్నాం. But after 3.5 years, in the middle of that last prophetic week, as the prophecy predicted, he was crucified in the spring of AD 31. యేసు క్రీస్తు శకము 31వ సంవత్సరంలో యేసుక్రీస్తు వారు సిలువ వేయి 3.5 సంవత్సరములు తరువాత ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 3.5 years later, after the stoning of Stephen in AD 34, the gospel was given to the Gentiles. క్రీస్తు శకము 34వ సంవత్సరం మరి స్టెఫన్ రాళ్లతో కొట్టబడిన తరువాత సువార్త యూదులకు అందించబడింది. Since history has demonstrated the accuracy of this prophecy for the first 490 years, we can have confidence in the rest of the prophecy as well. చరిత్ర 490 సంవత్సరాల మొదటి ప్రవచనాలను స్పష్టంగా తెలియచేస్తూ ఉండగా రాబోయేటువంటి దినాల్లో జరిగేటువంటి ప్రవచనాలు కూడా ఏ విధంగా నెరవేర్చబడబోతున్నాయో మనం చూస్తున్నాం. Adding the remainder of the 2300 years to the end of the 490 brings us to the year 1844. మరి 2300 సంవత్సరాల వెనుక 490 సంవత్సరాల ముందుగా 1844ను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే This was when Daniel was told the sanctuary would be cleansed. ఇది దానియేలు ప్రవచనములో యెహోవా మందిరము యొక్క శుద్ధీకరణ దినాల గురించి చూస్తూ ఉన్నాం. You might ask, how does the judgment relate to this cleansing of the sanctuary that Daniel foretold would take place at the end of 2300 days? ఒకవేళ మీరు ఒక ప్రశ్న వేయొచ్చు, దానియేలుకు అనుగ్రహించినటువంటి యొక్క ప్రవచనము ఆలయ శుద్ధీకరణ నిర్మాణమును గురించి 2300 దినాలకు ఉన్నటువంటి అంత్యకాలంలో ఉన్న దీనికి గల కారణం ఏంటి, ఒక ప్రవచనం యొక్క నెరవేర్పు ఏంటి అని అడుగుతున్నారా? First, we have to understand a little about the sanctuary symbolism found in the Bible. మొట్టమొదటిగా దేవాలయపు ప్రాంగణాన్ని గురించి దేని గురించి సూచిస్తున్నదో బైబిల్ గ్రంథాన్ని మనం చూద్దాం. The Bible describes two sanctuaries, one on earth and the other one in heaven. బైబిల్ గ్రంథంలో 2 దేవాలయములను సూచిస్తున్న, ఒకటేమో భూమి మీద, రెండవది పరలోకంలో. Today, if we sin, we ask God to forgive our sins. ఈ రోజు మనం పాపం చేసినప్పుడు దేవుని ఎదుట పాప క్షమాపణ అడుగుతున్నాము. Because Jesus died in our place to pay the sin debt. ఎందుకనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపం నిమిత్తమై ఆయన పరిహారం చెల్లించాడు. However, before Calvary, the people had no sacrifice to look back to. So by faith, they looked forward. కల్వరి సిలువకు తరువాత ప్రజలు బలి అర్పించడం కోసమై దేన్ని చూశారు అనగా విశ్వాసము ద్వారా వారు ముందు చూస్తూ ఉన్నారు. They looked forward to the time when the Lamb of God would die for them. వారి కొరకై గొర్రెపిల్ల వధించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. And by the act of sacrificing an innocent animal, they acknowledged their belief in a Savior who would come and die to make it possible for them to have forgiveness. పాప క్షమాపణ నిమిత్తమై రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల ద్వారా ఆయన మనలను రక్షించబోతూ ఉన్నాడనే అంశాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. In their sacrificial system, sanctuary service, there was a day called the Day of Atonement. బలి అర్పించేటువంటి సమయంలో మనం గమనించినట్లయితే దాన్నే ఆ దినము అనగా అటాన్మెంట్ అనేటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. They confessed their sins and took the life of a lamb to show their faith in the future death of Jesus. వారు పాపములను ఒప్పుకొని యేసుక్రీస్తు వారి యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తము, యేసుక్రీస్తు సాదృశ్యమైన గొర్రెపిల్ల మన కొరకై సమర్పించబడతాని విశ్వాసముతో, as the priest sprinkled the blood from the animal before the veil of the most holy place in the sanctuary, their sins were symbolically transferred to the sanctuary. యాజకుడు గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకొని ప్రోక్షించి అతి పరిశుద్ధ స్థలములో మరి ఉన్నటువంటి ఆ యొక్క దేవాలయంలోనికి వెళ్ళి పాపముల గురించి వాటిని తీసివేయడం కోసం వెళ్ళినప్పుడు, once a year the children of Israel held a most solemn sacred service called the Day of Atonement.
సంవత్సరమునకు ఒక్కసారి ఇశ్రాయేలీలందరూ కూడా ఒక్కసారి మాత్రమే వారు ఆ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. This was ప్రాయశ్చిత్త the బలిగా day of the cleansing of the sanctuary. వారు పవిత్రపరచునట్లు ఆ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. It was also understood as a day of judgment. అది న్యాయ తీర్పు దినాన్ని గురించి కూడా అర్థం చేసుకోవాల్సిన వారు. 10 days before the Day of Atonement, the trumpets were blown, reminding the Israelites that it was time for them to take inventory of their lives. 10 రోజుల తరువాత అనగా ఈ యొక్క అటాన్మెంట్ దినం అయిన తరువాత బూరలు మ్రోగగా వారందరూ జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నారు. To repent and confess their sins. వారు పశ్చాత్తాపడి వారి పాపములను ఒప్పుకొనవలసిన వారై We ఉన్నారు. find this in Leviticus chapter 16. లేవియ కాండము 16వ అధ్యాయం 30వ వచనం ఈ విషయాన్ని చూస్తూ ఉన్నాం. Now the book of Hebrews makes it plain that the earthly sanctuary and its service was an illustration of the sanctuary in heaven. ఇప్పుడు హెబ్రీలకు రాసిన పత్రికలో పరలోకమందు పరిశుద్ధ ఆలయాన్ని గురించి, పరలోకమందు మహామగుని సింహాసనం గురించి ఏ విధంగా రాయబడిందో ఆ గుడారాల గురించి మనం చూస్తూ The ఉన్నాము. apostle Paul says in Hebrews chapter 8 verses 1 and 2, we have such a high priest who is seated at the right hand of the throne of the majesty in heavens. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు, మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడు ఉన్నాడు, ఆయన పరిశుద్ధ ఆలయమునకు అనగా మనుష్యులకు కాక ప్రభువే స్థాపి నిజమైన కూడా పరిచారకుడై ఉన్నాడు. Minister of the sanctuary and of the true tabernacle which the Lord erected, not man. మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారం ఒక పరిచారకుడు అయింది పరలోకమందు మహామగుని సింహాసనం కుడిపార్శ్వన ఆసీనుడై And ఉన్నాడు. we find that Christ came as our high priest. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన ప్రధాన యాజకుడిగా మనకు With ప్రత్యక్షమవుతారు. his own blood he entered the most holy place. ఆయన తన సొంత రక్తముతో పరిశుద్ధ స్థలములో అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించాడు. The earthly sanctuary was only a model of the heavenly sanctuary. ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ యొక్క గుడారము పరలోకములో ఉన్నటువంటి గుడారమునకు సాదృశ్యమైనది. Hebrews chapter 7, he is able also to save to the uttermost those who come to God through him. హెబ్రీలకు రాసిన పత్రికలో 7వ అధ్యాయం 25వ వచనంలో ఈయన తన ద్వారా దేవుని ఎదుగు వచ్చి వారి పక్షమును విజ్ఞాపనం చేయడం నిరంతరం జీవించినాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించే శక్తిమంతుడై ఉన్నాడు. Christ now makes intercession for those who put their trust in him. దేవుని క్రీస్తు యందు నమ్మిక ఉంచినటువంటి వారి నిమిత్తమై యేసుక్రీస్తు వారు నిరంతరము మన కొరకై విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు. And Matthew 10 verses 32 and 33, therefore whoever confesses me before men, him I will also confess before my Father who is in heaven. మత్తయి సువార్తలో మనం గమనించినట్లయితే 10వ అధ్యాయం మనుషుల ఎదుట ఒప్పుకుని వాడు ఎవడో పరలోకమందు నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకోదును అంటున్నాడు. But whoever denies me before men, him I will also deny before my Father who is in heaven. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వానిని పరలోకమందు నా తండ్రి ఎదుట నేను ఎరుగనందును అంటున్నాడు ప్రభువు. Friends, you see, you don't need to stand alone in the judgment. ప్రియమైన స్నేహితులారా, మనము న్యాయ తీర్పులో ఒంటరిగా ఉండవలసిన అవసరం లేదు. If we are Christ, he will confess us before the Father. మనము యేసుక్రీస్తు వారమైనట్లయితే మన యొక్క పాపములను ప్రభువైన ఏ తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ మన నిమిత్తమై విజ్ఞాపనం If చేస్తున్నాడు. we are Christ, he is our advocate. మనం క్రీస్తు వారమైనట్లయితే Someone- ఆయన మనకు అడ్వకేట్ అయి ఉన్నాడు. Someone who is on our side. ఎవరో మన పక్షాన ఉన్నారు. If we are Christ, our record of wrongdoing will be washed by his blood. ఒకవేళ మనము క్రీస్తు వారమైనట్లయితే మనం చేసిన తప్పిదములన్నీ కూడా ఆయన రక్తం ద్వారా తుడిచివేయబడుతున్నాయి. Forgiven by his death. ఆయన మరణము ద్వారా క్షమించబడ్డాయి. Covered by his righteousness. ఆయన నీతి ద్వారా సమస్తం ఇది కవర్ చేయబడుతుంది. Friends, if we are Christ, we will stand before God not in our own filthy rags of failed decisions, but ప్రియమైన స్నేహితులారా, మనం క్రీస్తువారమైన ఎడల మనము దేవుని ఎదుట మన యొక్క మురికి గుడ్డలతో మనం ఓడిపోయినటువంటి నిర్ణయాలతో అక్కడ నిలబడాలి. we will stand before God in Christ's spotless robe of righteousness. యేసు క్రీస్తు యొక్క కల్మషము లేనటువంటి నీతి వస్త్రాన్ని ధరింపజేస్తూ ఉన్నాడు. Just as if we had never sinned. మనం ఎప్పుడు పాపము చేయనటువంటి వారంగా దేవుడు మనకు Our record will show only the perfect life of our Savior. మన యొక్క రికార్డ్స్ అంతా కూడా పరిపూర్ణమైనటువంటి క్రీస్తు రక్షకుడైన యేసు క్రీస్తుని పోలి ఉంటున్నాయి. God wants you and me to accept this offer. దేవుడు నీకు నాకు ఈ యొక్క అవకాశాన్ని కలుగు చేస్తూ ఉన్నాడు. Christ cleanses us because of his sacrifice.
ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క త్యాగము ద్వారా ఆయన మనల్ని శుద్ధీకరించాడు. We are covered with Christ's robe of righteousness. యేసుక్రీస్తు యొక్క నీతి అనేటువంటి వస్త్రం చేత మనం కప్పబడి ఉన్నాము. May the Lord help us to surrender our lives to Him, మన యొక్క జీవితాలు ఆయనకి సమర్పించాలని దేవుడు మనకు సాయం చేయను గాక. to be found acceptable in His sight when He comes. ఆయన వచ్చినప్పుడు మనం అంగీకారం కలిగిన వారమై ఉండాలని కోరుతూ ఉన్నాడు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our loving Father, we thank you for the message you have given to us for as the end time message. ప్రేమ కలిగిన మా తండ్రి, మరి చివరి కాలపు సందేశాన్ని మీరు మాకు దయచేసినందుకు కొరకై వందనాలు. In Revelation 14, we see the message of the three angels that the judgment hour has come. 14వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ముగ్గురు దూతలు తెలియజేసినటువంటి రీతిగా న్యాయ తీర్పు దినము వచ్చెను అని సెలవిచ్చిన రీతిగా Give us the grace to humble ourselves, మమ్మల్ని మేము తగ్గించుకోవడానికి కావలసిన కృపను మీరు మాకు to దయచేయండి. search our hearts, మా హృదయాలను పరిశీలింపచేయండి. and to seek your help, మీ యొక్క సహాయాన్ని కోరుకొనుచున్నాను. to be guided, to be enabled by your Holy Spirit, మీ పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మీరు మాకు సహాయం చేయండి. to live a life in harmony with your will. మీ యొక్క చిత్తానుసారంగా మంచి జీవితాన్ని జీవించడం సహాయం We చేయండి. thank you once again for these wonderful truths. ఈ సత్యాన్ని, అద్భుతమైన సత్యాలు మీరు మాకు దయచేశారు. We వందనాలు. are not saved by our own works. దేవా, మా యొక్క క్రియలను బట్టి మేము రక్షించబడలేదు. We thank you, we are saved by your Son's precious blood. మేము మీ విలువైన మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన రక్తంతో కడుగుబడ్డాం, కొనబడ్డాం. అందుకు వందనాలు. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Thank you, dear friends. Please remember every Monday evening, 7:30 to 8:30. ప్రియమైన స్నేహితులారా, మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని సాయంత్రం ప్రతి సోమవారం 7:30 నుండి 8 గంటల వరకు జ్ఞాపకం చేసుకోండి. Remember this program in your prayers. ఈ యొక్క కార్యక్రమాన్ని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. There may be many questions regarding the message presented this evening. మరి సాయంకాల సమయంలో మీకు అందించిన సందేశంలో అనేకమైన ప్రశ్నలు ఉన్నట్లయితే Please feel free to contact us. You will see the phone number on the screen. దయచేసి మీరు మమ్మల్ని సంప్రదించండి. ఈ తెరపై ఉన్న నెంబర్ ద్వారా మేము మీకు సమాధానం ఇవ్వగలము. May the Lord bless us, guide us through His Spirit. దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా మనలను నడిపించును గాక. Thank you and God bless you. మీకు అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.